సో మొదటి నుంచి మనం అనుకున్న ప్రకారమే ఢిల్లీ ఎలక్షన్స్లలో భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. సో మనం మొదటి నుంచి జన్లోక్పాల్ సర్వే కావచ్చు, తర్వాత ఇతర సర్వేలు కూడా చేసి చూపించాం. సో అన్నిట్లో ఆ సర్వేలలో ఆల్మోస్ట్ ఢిల్లీ ఈసారి భారతీయ జనతా పార్టీదే 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఢిల్లీ పీఠం భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి కూడా సర్వే ఇవ్వడం. సో ఎగ్జిట్ పోల్స్లో ఏ విధంగా అయితే ఇచ్చినామో దాదాపుగా అదే విధంగా ఈరోజు ఢిల్లీ రిజల్ట్స్ రావడం అనేది జరిగింది. సో ఫైనల్గా భారతీయ జనతా పార్టీ 48 స్థానాలు సాధించడం అనేది జరిగింది. 36 స్థానాలు అంటే సీఎం పీఠం దక్కాలంటే డెఫినెట్గా 70 స్థానాలకు 36 స్థానాలు క్రాస్ కావాలి, మ్యాజిక్ ఫిగర్. సో 48 స్థానాలు దాటి 27 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఢిల్లీలో రెపరెపలాడించిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 3 సార్లు సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఘోరంగా ఓటమి పాలు కావడం అనేది జరిగింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా హైట్రిక్గా 3 సార్లు 0-0-0 సాధించడంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రికార్డు కొట్టిందని చెప్పేసి కూడా ట్రోల్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అలాగే ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా మైలేజ్ ఇచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే 7 ఎంపీ స్థానాలు గెలిచేటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎంపీ స్థానాలు గెలుస్తున్నారు తప్పించి అసెంబ్లీలో మాత్రం సత్తా చాటలేకపోయారు అని చెప్పేసి ఎక్కడో ఒక దగ్గర మాత్రం ఒక నెగటివ్ కోణంలో ఉండే ఇప్పుడు దాదాపు 7 ఎంపీ స్థానాలు గెలవడం, ఏకంగా 48 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి ఈరోజు ఢిల్లీలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇదే అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఢిల్లీలోనిటువంటి అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఈరోజు ఓటమి పాల్గొవడం అనేది జరిగింది. సో మొదటి నుంచి మోదీ, అమిత్ షా ఏ విధంగా అయితే వాళ్ళు రాజకీయంగా అలాగే చాకచక్యంగా కూడా ఢిల్లీ ఎన్నికలపైన దృష్టి పెట్టడం అనేది జరిగింది. సో కేంద్ర కలాపాలు ఢిల్లీ నుంచి కొనసాగిస్తున్నప్పటికీ ఢిల్లీలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఉండడం, తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమ్ ఆద్మీ పార్టీని మాత్రం భారతీయ జనతా పార్టీ ఢీకొట్టలేకపోయింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ నుంచి పంజాబ్లో కూడా అతిపెద్ద పార్టీగా అవతరించడం అనేది జరిగింది. సో మొదటిగా ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని క్లోజ్ చేస్తే డెఫినెట్గా నెక్స్ట్ పంజాబ్ పైన దృష్టి సారించవచ్చు అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో రిజల్ట్స్లో మాత్రం భారతీయ జనతా పార్టీ ఎగ్జిట్ పోల్స్లో దాదాపుగా 15 నుంచి 16 సర్వే సంస్థలు కూడా భారతీయ జనతా పార్టీకి జయగొట్టారు. అలాగే కేకే సర్వే మళ్ళీ తప్పుపోవడం అనేది జరిగింది. కేవలం కేకే సర్వే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే హైలైట్ అయ్యింది, తర్వాత ఎక్కడ చూసినా కూడా అట్టర్ ఫ్లాప్. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ కూడా కేకే సర్వే ఫెయిల్ కావడం అనేది జరిగింది. మరి సో సీఎం ఎవరైతారు అనేది ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి. మరి ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ని ఓడించినటువంటి వర్మ గారు ఇప్పటికీ మోదీ గారిని కలవడం అనేది కూడా జరిగింది. చూద్దాం మరి ఎవరు సీఎం అవుతారో. సో తెలంగాణ వెలుగు నుంచి ఆల్ ది బెస్ట్ భారతీయ జనతా పార్టీ.